ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకోవడంతో దాత్రి కేదార్లని పని వాళ్ళుగా చేసేస్తుంది. మీకే చెబుతుంది, అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి అని నిషి ఆర్డర్లు వేస్తూ ఉండటంతో దాత్రి కేదార్ మాట్లాడకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. దాత్రి చీపురు పట్టుకొని మొత్తం చీమతో ఉంటే తను బాగానే తలబాగానే ఫ్లోర్ క్లీనింగ్ మాపు వేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ దర్జాగా కూర్చొని వీళ్ళు పనులు చేస్తూ ఉంటే చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. నిషి కావాలని బూచికి సైగ చేస్తూ ఉంటే అప్పుడు బూచి బురద చెప్పుల కాళ్ళతో లోపలికి వస్తాడు. అలా చెప్పుల మరకలు వేసుకొని లోపలికి రావటంతో అన్నయ్య అని దాత్రి కోపంగా అడుగుతూ ఉంటుంది. అయ్యో, చూసుకోలేదు సిస్టర్, ఫోన్ మాట్లాడుకుంటూ అలా చూసుకోకుండా వచ్చేసాను. ఎలాగో నేను లోపలికి ఇలా చెప్పులు బురద కాళ్ళతోనే వచ్చేసాను కదా, బయటికి వెళ్తున్న మీరు క్లీన్ చేస్తున్నారు కదా, చేసేయండి అని మళ్ళీ రెండోసారి కూడా అలా చెప్పులు మరకలతోనే కావాలనే బయటికి వెళ్తాడు. అబ్బా, ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండు అని కాశీ కుర్చీలో కూర్చొని కావాలని అడుగుతూ ఉంటుంది. నీకోసం కాఫీ నేను వస్తాను కాచి అని నిషి కిచెన్లోకి వెళ్తుంది. దాత్రి, చూసావా వీళ్ళ పర్ఫార్మెన్స్ అని కేదార్ అనడంతో వీళ్ళు కావాలి అని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఇలా చేస్తున్నారు కదా కేదార్, వీళ్ళ సంగతి నేను చెబుతాను అని దాత్రి అంటుంది. అబ్బా, ఈ నిషి కిచెన్లోకి కాఫీ పెట్టడానికని వెళ్ళింది, ఇంకా రాలేదు. నిషి వచ్చేలోపే వీళ్ళని ఏదో విధంగా నేను కూడా ఇబ్బంది పెట్టాలి, అప్పుడు నిషి నన్ను చాలా పొగుడుతుంది అని కాశీ అనుకుంటూ చేతిలో ఉన్న వాటర్ గ్లాస్లో నీళ్ళు అన్నింటినీ కూడా కింద పోసేస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడే క్లీన్ చేయండి అని కాశీ చెబుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నిషి ఆ వాటర్ పట్టుపైన కాలు పెట్టి సర్రున జాడి కింద పడిపోయి నరం విరగొట్టుకుని ఉంటుంది. సరిగ్గా అప్పుడే బూచి, ఏంటి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేయలేదా అంటూ ఇంట్లోకి వచ్చి తాను వేసిన బురద మరకలపైన తానే కాళ్ళు పెట్టేసి జారి దాత్రి కాళ్ళ దగ్గర పడిపోతాడు. అప్పుడే దాత్రి చీపుర్ని భుజం పైన గదలాగా పెట్టుకొని, కేదార్, చెడపుకొరా చెడేవు అన్న సామెత ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా అని చెబుతూ ఉంటే నిషి వాళ్ళ